నువ్వు అనుకున్న రిజల్ట్ పొందవు. అభివృద్ధి అనేది గ్రోత్ అంటే మరి ఆ గ్రోత్ లేకపోతే నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేవు, అనుకున్న డ్రీమ్ రీచ్ అవ్వలేవు. ఈరోజు వెస్టేజ్ లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత 1 lakh ఇన్కమ్ అనేది మనం టార్గెట్ పెట్టుకొని ఇన్కమ్ తీసుకోవాలంటే ఈ రోజు మనం 2000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. 10,000 నుంచి ఒకేసారి 1,00,000 రాదు కదా. మన 10,000 నుంచి మన బిజినెస్ ని గ్రోత్ అంటే పెంచుకుంటూ పోతే 10 నుంచి 20, 30, 40, 50, 80, 1 lakh రీచ్ అవుతాం. ఒక చిన్న విత్తనం నాటి మొక్కను పెంచితే ఆ మొక్కలో గ్రోత్ ఉంటేనే రేపు పొద్దున అది ఫ్లవర్స్ ఇవ్వడం కానీ, లేదంటే రేపు పొద్దున ఫ్రూట్స్ ఇవ్వాలంటే ఆ మొక్కలో గ్రోత్ ఉండాలి. ఎలా ఉన్నా విత్తనం వేసింది చిన్న మొక్క వచ్చేసి మొలక వచ్చి అది అక్కడే ఉంది అనుకోండి, దాంట్లో అభివృద్ధి ఎలా వస్తుంది? ఓకేనా? ఆ మొక్కలో గ్రోత్ లేదనుకో, అలా చిన్నగా ఉందనుకో, కనీసం 100 ఫ్రూట్స్ ఇవ్వాల్సిన మొక్క నుంచి కనీసం 2-3 ఫ్రూట్స్ తీసుకుంటాం అంతే. అంటే మనం ఆశించిన రిజల్ట్ ని పొందలేం. వెస్టేజ్ లో కూడా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే మన బిజినెస్ లో ఎవ్రీ డే లేదా ఎవ్రీ మంత్ గ్రోత్ ఉండాలి, పెరుగుదల, అభివృద్ధి ఉండాలి. మనం ఒక డైట్ చేస్తున్నామంటే వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ తగ్గాలి అనుకుంటే ఒక్కసారి 20 kg తగ్గించలేం. ఎవ్రీ మంత్ ఒక 1 kg 2 kg 3 kg మనం అనుకున్న విధంగా డౌన్ ఫాల్ డ్రాప్ చేసుకుంటూ రావాలి వెయిట్ ని. వెయిట్ గెయిన్ చేయాలంటే ఎవ్రీ మంత్ ఒక 1 kg 2 kg గ్రోత్ అంటే గెయిన్ చేసుకుంటే మనం ఏదైతే గెయిన్ అవ్వాలనుకుంటామో అందులో గ్రోత్ ఉండాలి, ఎవరైతే రెడ్యూస్ చేయాలనుకుంటామో అందులో గ్రోత్ ఉండాలి. ఓకేనా? మరి బిజినెస్ లో మనకి ఏంటి గ్రోత్ ఎందుకు కావాలంటే మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే ఎవ్రీ మంత్ గ్రోత్ ఉండాలి. ఆ గ్రోత్ అనేది ప్రోగ్రెస్ లేకోకుండా రిజల్ట్ అయితే రాదు. మరి ఒక్కసారిగా ఎలా వస్తుందంటే ఒక్కసారిగా ఏది రాదండి. రియల్ గా చెప్పాలంటే ఒక తల్లి గర్భం నుంచి మరి బిడ్డకు జన్మనివ్వాలంటే మినిమం 9 months ఉంటుంది. ఆ గర్భంలో కూడా ఆ బేబీ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, కొంతమందికి ఏదైనా ప్రాబ్లం ఉంటే బేబీలో గ్రోత్ లేదండి, కొద్దిగా మనం ట్రీట్మెంట్ అని ఇవ్వాలి, లేదంటే బేబీ తీసేయాలండి, ఇలా తల్లికి పిల్లకి చాలా ప్రాబ్లం అని చెప్తారు. బేబీలో గ్రోత్ లేకపోతే ఆ తల్లి తను అనుకున్న కళలు నెరవేర్చుకోలేదు, బిడ్డకి జన్మనిచ్చడం జరగదు. అలానే ఎక్కడైనా సరే గ్రోత్, మరి వెస్టేజ్ లో కూడా గ్రోత్ లేకుండా రిజల్ట్ లేదు. నీ వెస్టేజ్ లో ఎవ్రీ మంత్ గ్రోత్ ఉంటేనే నువ్వు అనుకున్న టైంలో అనుకున్న టార్గెట్స్ ని రీచ్ అవ్వచ్చు. మనం అనుకున్న విధంగా వెస్టేజ్ లో కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నిజంగా అంటే ఎలా వర్క్ చేయాలంటే చాలా విషయాలు చెప్తా ఉంటారు. ఓకేనా? చాలా గొప్ప విషయాలు పెద్ద మీటింగ్ లో కూడా చెప్తా ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుంటా ఉంటాం. కొన్ని మనకు చాలా కష్టం అనిపిస్తూ ఉంటది, కానీ మనకు తెలిసిన వెరీ సింపుల్ ఫార్ములా కనుక మనం ఫాలో అవుతే ఈ రోజు నేను డిస్కషన్ చేయబోయేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన బిజినెస్ లో గ్రోత్ వస్తే నువ్వు అనుకున్న డ్రీమ్స్ ఆర్ టార్గెట్స్ అనేది ఆల్మోస్ట్ రీచ్ అవుతాం. ఏంటి అంటే ఏ బిజినెస్ లో గాని, ఏ జాబ్ లో గాని, ఒక జాబ్ లో కూడా ఒక బెస్ట్ ఎంప్లాయీగా అతని యొక్క శాలరీలో గ్రోత్ ఉండాలంటే అక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నేను కూడా 2000 శాలరీ నుంచి మొదలెడితే 22 years నా శాలరీ 1,36,000 కూడా నేను జాబ్ లోనే తీసుకోవడం జరిగింది. మరి నా జాబ్ లో కూడా గ్రోత్ ఎలా వచ్చిందంటే ఈ రోజు నేను ఏదైతే ఫాలో అయ్యానో ఆ రోజు జాబ్ లో గానీ, అంతకు ముందు వ్యవసాయంలో గానీ, ఈ రోజు వెస్టేజ్ లో గానీ నేను ఏదైతే ఫాలో అవుతానో అదే ఈ రోజు ఇక్కడ చెప్తున్నాను. వెరీ సింపుల్ సక్సెస్ ఫార్ములా. ఈ సక్సెస్ ఫార్ములా కనుక అందరికీ తెలిస్తే 100% సక్సెస్ అవుతాం. అయితే అందరికీ తెలుసు, కానీ దాన్ని అమలు పరచడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం. అందరికీ తెలుసు, ఇదేం నేను కొత్త విషయం చెప్పను, అందరికీ తెలిసిన విషయం చెప్తాను. కానీ అది తెలుసుకున్న దాన్ని మనం అమలుపరచడంలో, ఇంప్లిమెంటేషన్ చేయడంలో మనము ఫెయిల్యూర్ అవుతున్నాం. కాబట్టి ఈరోజు సక్సెస్ తీసుకోలేకపోతున్నాం. మన బిజినెస్ లో గ్రోత్ ఉండట్లేదు. ఎప్పుడో సంవత్సరం కింద తీసుకున్న శాలరీనే అక్కడే అదే శాలరీ తీసుకోవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది బాగా ఎక్కువ శాలరీ తీసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఉన్న శాలరీ కంటే డౌన్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి మన లైఫ్ లో గ్రోత్ ఉండాలి. నువ్వు ఏదని చెప్పాను కదా, ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, డైట్ ఫాలో అవ్వడం కావచ్చు, ఎవ్రీథింగ్ నువ్వు ఎక్కడైతే నువ్వు ఒకటి సాధించాలనుకుంటావో, ఎక్కడైతే నువ్వు టార్గెట్ ని రీచ్ అవ్వాలనుకుంటావో అక్కడ
ఫస్ట్ దాని బేస్ ఏంటంటే నీ సక్సెస్ కి బేస్ డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అదొక శిక్షగా బాగా ఫీల్ అవుతారు. క్రమశిక్షణ అంటేనే అదొక పనిష్మెంట్ లో ఫీల్ అవుతారు. ఎస్, అది ఇనిషియల్ గా పనిష్మెంటే, కానీ అది మన జీవితానికి మార్చడానికి ఉపయోగపడే ఒక శిక్షణ. క్రమశిక్షణ అంటే ఒక శిక్షణ, ఒక ట్రైనింగ్ మనల్ని క్రమంలో పెట్టే ఒక ట్రైనింగ్ క్రమశిక్షణ అంటే. ఓకేనా? క్రమంలో పెట్టే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం క్రమశిక్షణ. చూడండి, రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎన్ని రకాల నష్టాలు ఉంటాయి. ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యి జరగడానికి అవకాశం ఉంటుంది, మన వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం. అక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా అవుతుంది, అంటే మన బండి కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా కూడా ప్రాణాలకు కూడా హాని జరగచ్చు. ఇవన్నీ కాకపోయినా మనం క్రమశిక్షణలో వెళ్ళకపోతే ఇమ్మీడియట్ గా పోలీసు వాళ్ళకు ఫోటోలు తీసి చలన కట్టిస్తారు కదా. క్రమశిక్షణ తప్పితే పనిష్మెంట్ ఉంటుంది, పనిష్మెంట్ లోనే ఇక్కడ రిజల్ట్ ఉంటుంది, శిక్షణ. ఓకేనా? కాబట్టి డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది మనం ఒక నెగిటివ్ వర్డ్ గా వెంటనే మన మైండ్ కి ఏమనిపిస్తుంది అంటే డిసిప్లిన్ అనగానే ఒక హార్డ్ గా, ఒక పెయిన్ గా, ఒక నెగిటివ్ వర్డ్ లో వినపడుతుంది. కానీ అది నిజంగా అంటే చాలా గ్రేట్ వర్డ్, మన జీవితానికి మార్చే ఒక పునాది, బేస్. ఓకేనా? కాబట్టి దీన్ని ఏమంటారంటే ఒక గ్రేట్ రైటర్ ఏం చెప్తున్నాడంటే మైకేల్ జే ఫాక్స్ అనే పర్సన్ ఏం చెప్తున్నాడంటే డిసిప్లిన్ ఈజ్ జస్ట్ డూయింగ్ ది సేమ్ థింగ్ ఇన్ రైట్ వే వెదర్ ఎనీవన్ వాచింగ్ ఆర్ నాట్. డిసిప్లిన్ అంటే ఏదో పెద్దది, ఒక జైల్లో పెట్టి మనకి ఏదో ఖైదీల్ని శిక్షించే విధంగా కాదు. రెగ్యులర్ గా ఏవైతే నువ్వు పనులు చేస్తున్నావో దాన్ని ఇన్ టైంలో, సరి అయిన టైంలో, చేయవలసిన సమయంలో నువ్వు చెయ్యాలి. ఎవరి కోసమో కాకోకుండా నీ కోసం. అంటే ఇప్పుడు స్కూల్లో ఏదో టీచర్ కొడతాడని హోంవర్క్ చేయొద్దు, నీ గ్రోత్, నువ్వు అనుకున్న ర్యాంకు లేదా నువ్వు నీ చదువులో గ్రోత్ రావడం కోసం నువ్వు హోంవర్క్ చేయి. టీచర్ ఏదో కొడతాడేమో, పనిష్మెంట్ ఇస్తాడేమో స్కూల్ కి టయానికి, క్లాస్ కి ఎర్లీగా రావద్దు. నువ్వు నీ డెవలప్మెంట్ కోసం, ఒకరి కోసం కాకుండా ఎవరో ఏదో చూస్తారో, లేదా నేను ముందే వెళ్తే నాకు టీచర్ చూసి నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుందని కాదు. నీవు ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో మనకు ఇష్టమున్నా లేకపోయినా చేయడమే దాన్ని డిసిప్లిన్ అంటారు, క్రమశిక్షణ. మనకి ఇష్టం ఉంటేనే చేయడము, ఇష్టం లేకపోతే చేయడం ఉండకూడదు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది నిజంగా అంటే ఇష్టమైన పని అంటే కష్టమైన పని. ఓకేనా? నిద్ర లేవడం అనేది ఎవరికైనా సరే చాలా కష్టమైన పని. మనకు కష్టమైనా సరే మనం ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ లేచి మనం ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. మన ఆరోగ్యం, ఫిట్నెస్ బాగుండాలి, లేదా హెల్త్ బాగుండాలి. ఓకేనా? మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి, వర్క్లు తొందరగా కంప్లీట్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ మనం 5 లేదా 4:30 లేయాలి. అది చాలా కష్టమైన, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు లేయవలసిన టైంకి నువ్వు అలారం పెట్టుకొని లేచి పని చేయడమే డిసిప్లిన్. వెస్టేజ్ లో మరి సక్సెస్ అవ్వాలంటే ఈ రోజు కొంతమందికి కొన్ని పనులు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు దాన్ని ఆ సిస్టమ్ ఫాలో అవ్వడమే. ఎట్లా అంటే ఇన్ టైంలో ఫాలో అవ్వడమే. నువ్వు చేసే పని ఇన్ టైంలో చేయి. ఇన్ టైంలో కాకుండా అవుట్ టైంలో చేస్తే నువ్వు కష్టపడతావు, రిజల్ట్ తీసుకోలేవు. ఎట్లా అనొచ్చు? డిసిప్లిన్. ఇప్పుడు ఒక ఎగ్జామ్ కి ఎగ్జాక్ట్ గా 10 o'clock కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 9:55 కి గేట్ క్లోజ్ చేస్తారు. 9:55 కి గేట్ క్లోజ్ చేస్తారు, 10 కి పేపర్ ఇచ్చేసి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మనము ఆ ఎగ్జామ్ కోసం రాత్రింబగలు చదివింటాం, కొన్ని నెలలు, సంవత్సరాలు చదివింటాం, ఎంతో ప్రయాసపడి ఇంటి దగ్గర బయలుదేరాల్సిన సమయం కాకుండా లేట్ గా బయలుదేరి మధ్యలో లేట్ అయిపోతుందని ఈజీగా ఆర్టీసీ బస్సులోనో లేదా ఆటోలో వెళ్ళాల్సింది వదిలేసి కారుకో లేకపోతే వందలు ఖర్చు పెట్టి చాలా ప్రయాసగా టిఫిన్ చేయకుండా ఆతృతగా పరిగెత్తి ఆ గేట్ క్లోజ్ చేసే సమయానికి మనం లోపలికి వెళ్ళలేకపోతే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉందా? ఎగ్జామ్ రాస్తే అది జాబ్ సంబంధించవచ్చు, నీ నెక్స్ట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉండొచ్చు, కానీ ఆ ఎగ్జామ్ లోపలికి అలో కాకపోతే మన లైఫ్ ఏంటి పరిస్థితి? ఎంత డ్యామేజ్ అవుతుంది? నువ్వు కష్టపడిన కష్టమంతా ఏమైంది? ఇంటి దగ్గర నుంచి ఆతృతగా పరిగెత్తి
అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషంలో నువ్వు మిస్ అయితే ఎంత నష్టపోతాం? నువ్వు ఇమ్మీడియట్ గా ఎగ్జామ్ రాస్తే నీ జాబ్ వస్తే నీ లైఫ్ ఎట్లా సెటిల్ అవుతుంది? ఆ ఒక్క ఎగ్జామ్ మళ్ళీ ఇయర్ రావచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ కి నీ కాంపిటీషన్ పెరిగి నువ్వు ఆ సెలెక్ట్ కాకపోతే, ఈ సంవత్సరం కొద్ది కాంపిటీషన్ తక్కువ ఉండి నీకు సెలెక్ట్ అయితే, అంటే ఇంకా ఆలోచిస్తూ పోతే 100 సమస్యలు క్రియేట్ అవుతాయి. 100 బెనిఫిట్లు ఉన్నాయి. నువ్వు ఇన్ టైంలో లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే, ఒక్క నిమిషంలో నువ్వు మిస్ అయ్యి బయట నిలబడితే 100 మైనస్లు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. చూడండి, దట్ ఈస్ ద డిసిప్లిన్. ఓకేనా? ఇన్ టైంలో నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళవలసిన సమయానికి వెళ్ళాలి. దట్ ఈస్ ద డిసిప్లిన్. నేను అంతా చేశాను కదా, నేను సంవత్సరాల కొద్ది చదివాను కదా, నేను పరుగుతుంటే వెళ్ళాను కదా, నీ కార్లో వెళ్ళాను కదా, ఓకేనా? ఇవన్నీ సంబంధం లేదు. నీకు రిజల్ట్ కావాలంటే ఇన్ టైంలో చేయాలి. వెస్టేజ్ లోకి వచ్చి నువ్వు అవుట్ టైమ్ లో వర్క్ చేస్తున్నావు. ఎవరైతే నా బిజినెస్ లో గ్రోత్ లేదు, నేను ఉన్న ప్లేస్ లోనే ఉన్నాను, నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాను, నా ఇన్కమ్ పెరగట్లేదు, నా లెవెల్స్ పెరగట్లేదు, నా డ్రీమ్స్ నేను తీసుకోలేకపోతున్నానంటే వీ డోంట్ హ్యావ్ డిసిప్లిన్. మనం ఖచ్చితంగా మనలో డిసిప్లిన్ లేదు, అంతే. డిసిప్లిన్ ఉంటే, అరే ఎగ్జామ్ కి 9:55 కల్లా అక్కడ ఉండాలంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను హాల్ దగ్గరికి వెళ్ళిపోతే నాకు రిస్క్ జోన్ లో ఉన్నాను. హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరాలంటే నేను ఇంట్లోకి ఏ టైంకే బయలుదేరాలి, ఒక ప్లానింగ్. ఏ టైం బయలుదేరాలంటే నేను ఎంతో ముందు లేస్తే నేను ప్రిపేర్ అయ్యాక టైం బయలుదేరుతాను. నేను ఏ టైంకి లేయాలని రాత్రి పనుకునే ముందు ఆలోచించి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైన నిద్ర లేచి నువ్వు చకచక రెడీ అయిపోయి నువ్వు నడుచుకుంటూ వెళ్తావు, బండి మీద వెళ్తావు, కార్లో వెళ్తావో, నువ్వు అరగంట ముందు గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ దిగానే లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాసి బయటకు వస్తే దట్ ఈస్ ద సక్సెస్. ఎప్పుడైతే నువ్వు డిసిప్లిన్ ఫాలో అవుతావో, ఎక్కడ స్టార్ట్ అయింది? మార్నింగ్ నిద్ర లేవడం అనేది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చేస్తే, లేచి నీ పనులు నువ్వు చేస్తే నువ్వు డిసిప్లిన్ ఫాలో అవుతావు, ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవుతావు, ఎగ్జామ్ రాస్తావు, జాబ్ కొడతావు, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయిపోతావు. నువ్వు ఒక అరగంట నువ్వు ఇన్డిసిప్లైన్, నువ్వు 5 గంటలు వేయాలి ఎగ్జామ్ రీచ్ అవ్వాలంటే, కానీ 5 గంటలు వేయాల్సింది ఏమైంది? నీకు కష్టం అనిపించేసి వెళ్దాంలే, ఫాస్ట్ గా వెళ్దాంలే, ఏదో చూద్దాంలే అని 5:30 లేచావు. ఒక్క 5:30 లేచి నువ్వు అడావుడిగా అన్ని చేసినా సరే ఒక్క నిమిషం లేదా 2 నిమిషంలో మిస్ అయ్యావు, ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవ్వలేదు, నువ్వు జాబ్ కొట్టలేదు, నీకు జాబ్ రాలేదు, అయిపోయింది. నీ లైఫ్ స్పాయిల్ అవ్వాలన్నా, నీ లైఫ్ టార్గెట్ రీచ్ అవ్వాలన్నా నీకు కావాల్సింది ఏంది? మైండ్ బేస్ డిసిప్లిన్. మళ్ళీ నువ్వు డిసిప్లిన్ పాటించుకోకుండా నువ్వు కష్టపడినా కూడా నీకు రిజల్ట్ రాదు. అసలు నువ్వు డిసిప్లిన్ నువ్వు ఏమి ప్రయత్నం చేయని వ్యక్తి అనుకో, అసలు ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు ఈ రోజు వెస్టేజ్ లోకి వచ్చి అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ రిజల్ట్ తీసుకోవట్లేదు అంటే ఇక్కడ మనము డిసిప్లిన్ ని మిస్ అవుతున్నాం. చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేయలేకపోతున్నాం. ఇక్కడ మైకేల్ జే ఫాక్స్ అనే రైటర్ ఏం చెప్తున్నాడు? సింపుల్, డిసిప్లిన్ ఇస్ ద జస్ట్ డూయింగ్ ద సేమ్ థింగ్. నువ్వు చేయగలిగిందే, నువ్వు పొద్దున్నే ఏదైతే చేస్తున్నావో దాన్ని రైట్ వేలో, సరి అయిన మార్గంలో, సరి అయిన సమయంలో, ఒకరి కోసం కాకుండా ఎవరో చూస్తారో, ఎవరో మనకి విడుదల ఇస్తారనో, ఎవరో పనిష్మెంట్ ఇస్తారనో కాదు, నీకు నువ్వు చెయ్యి. నువ్వు చేయవలసిన పనే. ఇక్కడ కొత్త పని ఏం చేయదు. డిసిప్లిన్ అంటే బరువులు మోసి ఏదో మనకి సినిమాల్లో మాదిరి అక్కడ రకరకాల క్లిష్టమైన మన శరీరాన్ని కుల్లగొట్టుకొని ఏదో ఇబ్బంది పెట్టుకోవడం కాదు. మనం చేస్తున్న రెగ్యులర్ పనుల్ని ఇన్ టైంలో చేయాలి, లేదా రైట్ వేలో చేయాలి, రైట్ టైంలో చేయాలి, సరి అయిన సమయంలో చేయాలి. దట్ ఈస్ ద డిసిప్లిన్. ఇది ఫస్ట్ బేస్. మన ఫార్ములాలో ఫస్ట్ డిసిప్లిన్ అనేది లేదు, మనం చేస్తున్న పనిలో డిసిప్లిన్ లేదు అంటే 100% మనము టార్గెట్ రీచ్ అవ్వము. నువ్వు ఇన్ టైం ఎర్లీ మార్నింగ్ లేకపోతే నువ్వు కంపల్సరీ ఎగ్జామ్ రీచ్ అవ్వు. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేకపోతే కంపల్సరీ జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వలేవు. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఖచ్చితంగా నీ టీం కి ప్రెజెంటేషన్ ఇవ్వలేవు. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఆటోమేటిక్ గా ఏ పని చేయలేవు. లేట్ గా లేస్తాం, అన్ని ఏదో చేయడానికి వెళ్తాం, అన్ని కింద పోసి ఒలగపోసి ఎత్తుకుంటాం, అంతే. ఏం లేదు అంటే చేస్తాం కదా ఇంట్లో లేడీస్ కూడా కొన్ని పనులు అడవుడుగా చేసినప్పుడు ఏమవుతుంటాయి, అన్ని కింద పడిపోతుంటాయి, ఒలగిపోతుంటాయి, దాన్ని మళ్ళీ ఎత్తుకోవడము. అంటే చేయవలసిన పని ఇంకా ఎక్కువ హార్డ్ అయిపోతుంటది. మనం కూడా లేడీస్ అనే కదా, మనం కూడా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎర్లీగా లేసి ఇన్ టైంలో లేసి బయలుదేరితే ఏ టెన్షన్ లేదు, ఏ ట్రాఫిక్ లో ఉండవు, ఎక్కడ సిగ్నల్ దగ్గర ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఒక్క రోజు ఒక హాఫ్ అన్ అవర్ లేచి బయలుదేరండి బండి వేసుకొని, ఖచ్చితంగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయిపోతాయి. ఎక్కలేని జంతువులు మనకి అడ్డమవుతాయి, ఎక్కలేని మనుషులు మనకి వస్తాయి, ఎక్కలేని బస్సులు మనకి అడ్డమవుతాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రతిసారి రెడ్ సిగ్నల్ పడుతుంది, ఒక్కసారి కూడా ట్రాఫిక్ వెళ్ళాం.
ప్రతిసారి సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడే కొద్దీ మనలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటది. ఆ తర్వాత మన సబ్ కాన్షియస్ మైండ్ పని చేయదు. తర్వాత ఏం చేస్తాం, బ్రేక్ కొట్టాల్సిన ప్లేస్ లో లేదా ఎక్సలరేటర్ చేస్తాం, అంతే. ఎక్కడో ఉండాల్సిన బండి ఎక్కడో వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అవుతాం, అంతే. కాబట్టి డిసిప్లిన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనం పని చేస్తున్నాము, మన టీమ్ లో గ్రోత్ లేదు, మన బిజినెస్ లో గ్రోత్ లేదు, మనం చేస్తున్న వర్క్ లో గ్రోత్ లేదంటే ఫస్ట్ మనలో డిసిప్లిన్ లేదనేది మాత్రం గుర్తించండి. డిసిప్లిన్ అనేది 100% విచ్ ఇస్ ద బేస్ టు ఎవ్రీ గ్రోత్ ఇన్ ఎవరీ బిజినెస్, అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఈ డిసిప్లిన్ ఒకటి ఉంటే సరిపోతుందా అంటే, ఈ డిసిప్లిన్ ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీగా ఉండాలా, రెగ్యులర్ గా ఉండాలా, క్రమము తప్పకుండా ఉండాలండి. డిసిప్లిన్ అంటే ఆవేశం వచ్చి ఒక్కరోజు హాలిడే రోజు మన పిల్లలు వేస్తూ ఉంటారు, రోజు స్కూల్కి వెళ్ళే రోజు ఎర్లీగా లేయాలంటే లేవు, కానీ హాలిడే రోజు మాత్రం అందరికన్నా ముందు లేసుకూర్చుంటారు. అలా మనము కూడా అంటే వాళ్ళకి ఆ రోజు ఫ్రీ, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా, ఈ రోజు నేను ఫ్రీ బర్డ్, నేను స్కూల్కి వెళ్ళే పని లేదు అనగానే పొద్దున్న లేసి ఆడుకోవాలనే ఒక ఆనందంలో వాళ్ళకి నిద్ర పట్టదు, ముందేగా లేసి కూర్చుంటారు. అది మనకి ఎక్స్పీరియన్స్, మనం కూడా చిన్నపిల్లలు అప్పుడు. కానీ ఈ రోజు మనం ఈ డిసిప్లిన్ అనేది మనకి ఏదో ఆవేశం వచ్చినప్పుడు, ఒక జూమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు, ఒక లైవ్ మీటింగ్ వెళ్ళినప్పుడు, ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక మోటివేషనల్ స్పీకర్ ఏదో చెప్పినప్పుడు ఆవేశంగా డిసిప్లిన్ ఫాలో అయ్యి మిగతా రోజుల్లో డిసిప్లిన్ ఇన్కన్సిస్టెన్సీ, నువ్వు క్రమం లేకోకుండా డిసిప్లిన్ ఫాలో అయినా ఉపయోగం లేదు, అంతే. ఈ డిసిప్లిన్ ఎలా ఉండాలి, మనం వెస్టేజ్ చేస్తున్నాము, జస్ట్ ఈ రోజు వెస్టేజ్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి దాన్ని వెస్టేజ్ అనే వర్డ్ వాడతాను. మీరు అన్నిటికీ అది ఇన్వాల్వ్ చేసుకోండి, ఎవ్రీథింగ్. మీరు ఎక్కడ ఏ పని చేస్తున్నారు, జాబ్ చేసుకోవాలి, జాబ్ చేసుకుంటే వెస్టేజ్ చేసుకోండి, జాబ్ లో కూడా సక్సెస్ అవ్వాలి. నేను ఏమంటుంటే వెస్టేజ్ చేసిన ఈ నాలెడ్జ్ తీసుకెళ్లి ఈవెన్ జాబ్ లో కూడా సక్సెస్ అవ్వాలి. ఓకే, నేను ఆ జాబ్ లో కూడా సక్సెస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. 9 ప్రమోషన్లు తీసుకున్నాను ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వితౌట్ రెఫరెన్స్ తో నేను వెళ్ళి జాయిన్ అయ్యాను జాబ్ లో. మరి అక్కడ కూడా ఏంటంటే ఈ డిసిప్లిన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకరితో మాట అనిపించుకోవడం అనేది నాకు నచ్చదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు డ్యూటీకి వెళ్ళే టైంలో కానీ, రెగ్యులర్ గా వెళ్ళే టైంలో కానీ డిసిప్లిన్ ఫాలో అయ్యేవాడిని, వర్క్ విషయంలో కానీ రెస్పాన్సిబిలిటీగా. అందువల్ల నేను అక్కడ మళ్ళీ ప్రమోషన్ తీసుకుని అక్కడ మంచి ప్లేస్కి వెళ్ళాను. ఈవెన్ నేను 4 సంవత్సరాలు నేను పార్ట్ టైం కిందే, ఈ రోజు నేను జాబ్ మానేసిన పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను పార్ట్ టైం కిందే చేస్తున్నాను. మరి పార్ట్ టైం కింద నేను ఈ రోజు 1 lakh తీసుకొని క్రౌన్ డైరెక్టర్ గా వెస్టేజ్ లో కార్ తీసుకొని ఈ హోదాలో ఉన్నాను అంటే ఓన్లీ నేను ఫాలో అయిన సిస్టమ్. దట్ ఈస్ ద డిసిప్లిన్ వర్సెస్ కన్సిస్టెన్సీ. ఇక్కడ మన డిసిప్లిన్ అనే కన్సిస్టెన్సీగా ఉండాలి. మరి ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే ఒక రైటర్ ఏం చెప్తాడో చూడండి, వెరీ సింపుల్. జాన్ మ్యాక్స్వెల్ ఈయన ఏం చెప్తాడంటే, స్మాల్ డిసిప్లిన్ రీప్లేస్డ్ విత్ కన్సిస్టెన్సీ ఎవరీ డే. మనం ఏదైతే డిసిప్లిన్ ఫాలో అవుతున్నామో చిన్న విషయాలు, దాన్నే కంటిన్యూ ఎవ్రీడే చేయండి చాలా అంటున్నాడు. ఇక్కడ కొత్తగా కన్సిస్టెన్సీ అంటే ఏదో కొత్తగా భారం మోసేదేం లేదు, దానికి ఇంకొక బరువు యాడ్ చేసేది లేదు. నువ్వు ఏదైతే ఫాలో అవుతున్నావో, చిన్న విషయాల్లో డిసిప్లిన్ ఫాలో అవుతున్నావో దాన్నే రెగ్యులరైజ్ చేయండి. జూమ్ మీటింగ్ రెగ్యులర్ గా వినండి. ఒక రోజు నేను 4 మీటింగ్లు వింటాను, ఒక రోజు నేను 4 లైవ్ మీటింగ్కి వెళ్తాను, మళ్ళీ వారం రోజులు రెస్ట్ తీసుకుంటానంటే కాదు. ప్రతిరోజు మనము 1 గంట అయినా ప్రతిరోజు ఇప్పుడు చిన్న ఒక మొక్క ఫ్లవర్స్ ప్లాంట్ అనేది మొక్క నాటాము. మరి ఆ మొక్క మనం అనుకునే విధంగా గ్రోత్ వచ్చి మనం కోరుకునే విధంగా బాగా కావాల్సిన ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ ఇవ్వాలంటే మరి ఆ మొక్కకు వారానికి పర్ డే ఒక 10 లీటర్స్ వాటర్ మనం అందించాలి. ఓకేనా? పర్ డే 10 లీటర్స్. అలా పర్ డే 10 లీటర్స్ అంటే 30 రోజులకి ఏమవుతుంది, 300 లీటర్లు అవుతుంది. మరి ఈ మొక్కకు నెలకు ఎంత వాటర్ ఇవ్వాలి? పర్ డే 10 అయితే 30 రోజులకి 300 లీటర్ అవుతుంది కదా. మరి 300 లీటర్లు తీసుకొచ్చి ఆ మొక్క దగ్గర ఒక రోజే పోసేసి ఇంకా నెలంతా నేను రెస్ట్ తీసుకుంటానులే, అదే మొక్క పెరుగుతుందంటే పెరుగుతుందా? చూడండి, అదే మొక్కకు 300 లీటర్లు అవసరం, అట్లీస్ట్ 200 లీటర్లు అయినా సరే రోజు కొద్దిగా 8 లీటర్లు 8 లీటర్స్ 10 లీటర్స్ కాకపోయినా ఒక 7 to 8 లీటర్స్ రోజుకు ప్రతిరోజు వాటర్ ఇస్తే అది అద్భుతమైన గ్రోత్ వస్తుంది. అట్లీస్ట్ 300 కాదు 150 లీటర్స్ పర్ డే 5 లీటర్స్ అందిస్తే అద్భుతమైన గ్రోత్ వస్తుంది. అంతెందుకు, మనం 3 పూట్ల రోజుకి 3 పూట్ల ఆహారం తీసుకుంటే ఆరోగ్యం. ఓకేనా? మినిమం మనం ఈ కలియుగంలో బ్రతకాలంటే మరి 3 పూట తీసుకుంటే ఆరోగ్యం అని చెప్పేసి 3 పూటలు ఏం తింటాలని, రోజు 3 పూట తింటే 1 పూట తింటామా? నిజంగా అంటే
పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఈ 3 ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నావో ఎవరైనా ఒకేసారి తినే ప్రయత్నం చేయండి. తినగలమా? తినలేము. ఒకవేళ తిన్నా అనారోగ్యం. అది అరగదు. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మోషన్స్. అది తీసుకెళ్ళి అనారోగ్యం వెళ్ళి ఇంకొక సమస్య క్రియేట్ అవుతుంది. నీకు ఆరోగ్యం రావాల్సిన అనారోగ్యం వస్తుంది. ఇక్కడ మనం వెజిటేరియన్‌లోకొచ్చి కొంతమంది ఏం చేస్తారంటే కన్సిస్టెన్సీ దేర్ ఈస్ నో కన్సిస్టెన్సీ ఇన్ ద వర్క్. వాళ్ళకి కానీ క్రమం తప్పకుండా వర్క్ ఉండదు. యూనిఫార్మిటీ ఉండదు వర్క్‌లో. చేస్తే ఒక రోజు ఫుల్ చేసేస్తారు. తర్వాత 4 రోజులు రెస్ట్ చేస్తారు. ఐదో రోజు మళ్ళీ మొదలెడతారు. టీమ్‌తో ఒక రోజు మాట్లాడతారు. వారం రోజులు వదిలేస్తారు. మరి వారం రోజుల తర్వాత కాల్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు చెప్పింది అదే చెప్తుంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు. అలా వద్దు. రోజుకి 5 నిమిషాలు మాట్లాడినా, 2 నిమిషాలు మాట్లాడినా క్రమము తప్పకుండా ప్రతిరోజు డైలీ డిసిప్లిన్‌గా డైలీ ఫాలో అయ్యే యాక్టివిటీసే ఏ కంటిన్యూగా ప్రతిరోజు చేయాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. క్రమము తప్పకుండా. ఒక జిమ్‌కెళ్ళి ఫిజికల్ ఫిట్‌నెస్ పెంచుకోవాలన్నా, బాడీలో ఫిట్‌నెస్ పెంచుకోవాలన్నా ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చెయ్యి. ప్రతిరోజు 15 నిమిషాలు చెయ్యి. 15 గంటలు చెయ్యి. అంతేగాని 1 వీక్ ఏం వెళ్తాంలే, ఒకరోజు ఎళ్లి 7-8 అవర్స్ నేను జిమ్‌లో వర్కౌట్ చేస్తానంటే వచ్చి ఇంక మళ్ళీ 6 రోజులు రెస్ట్ తీసుకోవాలి. టాబ్లెట్‌లేసుకుంటూ. ఓకేనా? అన్‌హెల్తీ. ఓకేనా? ఇట్లా మనం చూసుకుంటే వెస్టేజ్‌లో మనకు గ్రోత్ రావట్లేదు అంటే ఫస్ట్ మనం చేసే పనిలో డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ ఉన్నా దేర్ ఈస్ నో కన్సిస్టెన్సీ. క్రమము తప్పకుండా పని చేయకపోవడం. దీనికి ఎగ్జాంపుల్ నేనే. ఎవరికో చెప్పుకోవడం ఎందుకు? నేను ఫుల్ టైమ్ వర్క్ చేయడానికొచ్చి కన్సిస్టెన్సీగా నేను ఇక్కడ నా టీమ్‌తో వర్క్ చేయలేదు కాబట్టి నేను ఇంకా 1,00,000లో ఉన్నాను. అదే నేను కన్సిస్టెన్సీగా నేను గనక వర్క్‌లో ఉండింటే ఈ పాట 2,00,000 అబోవ్ ఆటోమేటిక్ ఇన్‌కమ్ ఉండేది. ఆ రిజల్ట్ నేనే చూస్తున్నా కదా! మన టీమ్‌లో ఈరోజు చాలా మంది ఇంకా అనుకున్న ఇన్‌కమ్ దాటి ముందుకెళ్ళట్లేదు. అక్కడే ఉన్నారంటే దేర్ ఈస్ నో కన్సిస్టెన్సీ. ఓకేనా? కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే అది పెద్ద వర్క్ ఏం కాదు. అడిషనల్ వర్క్ కాదు. మనం రెగ్యులర్‌గా డిసిప్లిన్‌గా చేస్తున్నదే ఆహ్, ఒక రోజు, 2 రోజులు చేసి మధ్యలో గ్యాప్ లేకుండా క్రమము తప్పకుండా ప్రతిరోజు చేయడమే. ఓకేనా? మరి ఈ కన్సిస్టెన్సీగా డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ. అది కన్సిస్టెన్సీ ఏం చేయాలి? మినిమమ్ ఒక 40 డేస్ ఆర్ 60 డేస్ కనుక మనము కష్టమైన, ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైన చేసుకుంటూ పోతే అది తర్వాత ఒక హాబిట్‌గా మార్చుకోవాలి. మూడోది ఏందంటే హాబిట్. నాట్ రాబిట్. ఓన్లీ హాబిట్. అంటే అలవాటు. అలవాటు అంటే ఇక్కడ పెద్దగా ఇదేమన్నా మరి కొత్తదా అంటే దీనికి చాలా పవర్ ఉంది హాబిట్‌కి. ఏంటి హాబిట్ అంటే ఈయనేం చెప్తాడంటే జాక్ కాన్ఫీల్డ్ అనే పర్సన్ ఏం చెప్తాడంటే యువర్ హ్యాబిట్స్ విల్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్. మన అలవాట్లు మన భవిష్యత్తుని నిర్ధారిస్తాయంట, నిర్దేశిస్తాయంట. మన అలవాట్లు. అంతే కదా! మన అలవాటు రోజు నాకు మందు తాగే అలవాటు ఉంది. మన భవిష్యత్తు ఏమవుతుంది? నా భవిష్యత్తు ఏమవుతది? కదా! కిడ్నీలు పాడవుతాయి, లంగ్స్ పాడవుతాయి. హాస్పిటల్‌కెళ్ళి నేను చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. రోజు నేను జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది. ఎలా ఉంటది? చాలా ఫిట్‌గా, హెల్తీగా ఉంటా. ఓకేనా? రోజు నాకు ఆహ్, అంటే తినకూడని వస్తువులు. ఓకేనా? నాలుకకు టేస్ట్‌గా ఉండేవి. ఈరోజు మన బేకరీ ఫుడ్స్ కావచ్చు, బర్గర్‌లు, పిజ్జాలు ఇట్లాంటివి ఉంటాయి గదా! ఇవి రోజు మనం ఇది ఇష్టానుసారం చికెన్ బిర్యానీలు, మటన్‌లు ఇవన్నీ స్పైసీ ఫుడ్డు. ఇవన్నీ మనం రోజు తిన్నామనుకో ఏమవుతుంది? అది అలవాటు మనకి. బాగా ఇష్టమైనది తినడం. అదేమవుతుంది? అనారోగ్యానికి కారణమవుతది. కష్టమైనా సరే రోజు మనము మంచి వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫుడ్స్, లైట్ ఫుడ్ తీసుకున్నామనుకో మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఓకేనా? రోజు డ్యూటీకెళ్ళామనుకో మంచిగా సాలరీ వస్తుంది. అక్కడ పెర్ఫార్మన్స్ బావుంటుంది. మన లెవెల్ పెరుగుతుంది. పొజిషన్ పెరుగుతుంది. రోజు డ్యూటీకెళ్ళకోకుండా అప్పుడెళ్ళామనుకో మనకు రెగ్యులర్‌గా డ్యూటీకెళ్ళే అలవాట్లేదు. ఏముంది? ఉన్న జాబ్ పోతది. రోడ్డున పడతాం. ఓకేనా? రోజు షాప్ తీసి ప్రొడక్ట్‌లు అమ్ముకునే అలవాటు ఉందనుకోండి. ఎంచక్కా ఎవ్రీ డే ఇన్‌కమ్ వస్తుంది. హ్యాపీగా ఉంటుంది. మనకా ఎప్పుడు పడితే అప్పుడు ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు సాయంకాలం, ఒకరోజు పొద్దున్న షాప్ తీసుకొని కుదిరితే ఓపెన్ చేయడం, లేకపోతే షట్టర్ క్లోజ్ చేసుకున్నామనుకో మన షాప్ వచ్చేవాడు మానేస్తాడు. ఎప్పుడు ఓపెన్‌లో ఉంటదో, ఎప్పుడు క్లోజ్‌లో ఉంటదో తెలీదు. కాబట్టి అక్కడి దాకా ఏం వెళ్తావు? మన ఇంటి దగ్గర ఉన్న షాప్‌లో ఏదో ఒకటి కొనుక్కుందాం అనుకుంటాం. మనం రెగ్యులర్‌గా ప్రతిరోజు మార్నింగ్ ఎగ్జాక్ట్‌గా 9:00 షాప్ ఓపెన్ చేసి రాత్రి 10 గంటల దాకా మెయింటైన్ చేసావనుకో అదో నీ హాబిట్. ప్రతిరోజు హాబిట్ అంటే ఏంటి? రెగ్యులర్‌గా బ్రష్ చేయడం, రెగ్యులర్‌గా స్నానం చేయడం, రెగ్యులర్‌గా టీ తాగడం. ప్రతిరోజు ఖచ్చితంగా చేయవలసిన పనే హాబిట్ అంటాం. ఓకేనా? హాబిట్ అంటే.
మనం బ్రష్ చేసేది ఎప్పుడైనా మానేస్తామా? స్నానం చేసేది మానేస్తామా? ఓకేనా? బట్టలు పిండుకోవడం మానేస్తామా? ఈ రోజు పిండుకొని రేపు పిండాల్సిందే. కానీ మనం హ్యాబిట్ టిఫిన్ చేయడం మానేస్తామా? కుదరకపోతే బాక్స్ లో పెట్టుకొని బస్సులో తింటాం, లేదంటే ఆఫీస్‌కెళ్ళి తింటాం. లేదంటే బ్రష్ చేయడం అనేది ఎక్కువ టైం లేకపోతే తక్కువ టైంలో అయినా ఫాస్ట్ గానే చేసేస్తాం. స్నానం చేయడానికి ఒక గంట పట్టేది 5 నిమిషాల్లో చేస్తాం కానీ స్నానం చేయకుండా అయితే ఉండం. ఓకేనా? దట్ ఈస్ ద హ్యాబిట్. అంటే ఈ వెస్టేజ్ లో మనం డిసిప్లిన్ గా వర్క్ చేస్తున్నాం, క్రమం తప్పకుండా వర్క్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో అది ఎలా ఉండాలంటే, నువ్వు అది టిఫిన్ చేయకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావో, స్నానం చేయకపోతే ఎంత దరిద్రంగా మనము ఫీల్ అవుతామో, మనం వెస్టేజ్ లో పని చేయలేదు ఆ రోజు అంటే ఆ రోజు కూడా మనం అలా ఫీల్ అవ్వాలి. టిఫిన్ చేయకపోతే ఆకలేస్తే తట్టుకోలేకపోతాం. ఓకేనా? అసలు మనం స్నానమే చేయలేదనుకో, మన శరీరమే మనకి ఇబ్బంది అనిపిస్తది. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. మరి వెస్టేజ్ అనేది కూడా నువ్వు పని చేయకపోతే ఎవ్రీ డే నేను కొంతైనా చేయాల్సిందే. రోజు 10 మందితో నేను ఒకవేళ క్లాస్ చెప్పేవాడిని, కనీసం ఒకరికైనా క్లాస్ చెప్పాలి. కుదిరితే చెప్దాంలే లేకపోతే లేదు అనుకోవద్దు. అంటే హ్యాబిట్ లా మారాలి. నీ డిసిప్లిన్ రెగ్యులర్ గా నువ్వు ఎర్లీ మార్నింగ్ డిసిప్లిన్ అంటే రెగ్యులర్ గా ఇన్ టైమ్ లో లేయడం కదా! ఆ ఇన్ టైమ్ లో పని చేయడం అనేది నీకు ఒక అలవాటు అయిపోవాలి. ఓకేనా? అలవాటంటే ఎలా ఉంటది? ఇప్పుడు మనము బండిలో ఎళ్తా ఉంటాము. ఫస్ట్ టైమ్ రోడ్డెమ్మట ఎళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇక్కడ అన్ని షాపులు చెక్ చేసుకుంటూ, లేదా అక్కడ అడుక్కుంటా, బోర్డ్స్ చెక్ చేసుకుంటా, ఆ! దారి బాగా జాగ్రత్తగా గమనించుకుంటూ ఎళ్తాం. అది మనకు రోజు డ్యూటీకెళ్ళొచ్చే అలవాటయిపోయింది. తర్వాత ఏమవుతుంది, మనం ఫోన్‌లో మాట్లాడుతుంటాం, డ్రైవింగ్ చేస్తా ఉంటాం. ఇక్కడ పోవాలి అనే ఆలోచన లేదు. మన సబ్ కాన్షియస్ మైండ్ రూట్ చెప్తా ఉంటది, వెళ్ళిపోతా ఉంటది బండి. అది హ్యాబిట్. ఓకేనా? ఇట్లా చెప్పుకుంటే మన వెస్టేజ్ వర్క్ కూడా ఒక హ్యాబిట్ గా మారాలి. ఓకేనా? కాబట్టి ఆ హ్యాబిట్టే నువ్వు ఎంత బాగా మార్చుకుంటే హ్యాబిట్ కదని నీ ఫ్యూచర్ అనేది అంత గొప్పగా ఉంటుంది వెస్టేజ్‌లో. నీ బిజినెస్ లో గ్రోత్ అనేది అంత గొప్పగా ఉంటుంది. లేదంటే నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్. ఓకేనా? ఎప్పుడైతే నీ చేసే వర్క్ డిసిప్లిన్ గా చేస్తూ, దాన్ని క్రమం తప్పకుండా చేస్తూ, దాన్ని ఒక హ్యాబిట్ గా మార్చుకుంటావో, అప్పుడు నీ బిజినెస్ లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అచీవ్‌మెంట్ అనేది నువ్వు తీసుకుంటావు. ఏం అచీవ్‌మెంట్? నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ అచీవ్‌మెంట్ తీసుకుంటావు. కానీ గ్రోత్ ఎప్పుడొస్తుంది? నువ్వు వర్క్ డిసిప్లిన్ గా స్టార్ట్ చేసి, దాని క్రమం తప్పకుండా పని చేసుకుంటూ, దాన్ని హ్యాబిట్ గా మార్చుకొని, ఆ వర్క్ కంటిన్యూగా నడుస్తూ ఉంటే దట్ ఈస్ ద ప్రోగ్రెస్. దట్ ఈస్ ద ఎవ్రీ డే వు గెట్ గ్రోత్. ఆ గ్రోత్ ఏమిస్తుందంటే అచీవ్‌మెంట్ ఇస్తుంది. ఆ అచీవ్‌మెంట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక యాక్టివిటీ ఏమో అనుకుంటారు, ఒక పని అనుకుంటారు. కాదు. అదే ఒక రైటర్ ఏం చెప్తున్నాడంటే, జెసికా చాంగ్ అనే పర్సన్, అచీవ్‌మెంట్ ఈస్ నాట్ యాన్ యాక్టివిటీ బట్ ఏ ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్. అచీవ్‌మెంట్ అంటే రాత్రి వచ్చేది కాదు. ఒక డిసిప్లిన్ గా కన్సిస్టెన్సీతో హ్యాబిట్ గా మార్చుకొని నువ్వు పని చేసుకుంటూ పోయేది ఒక ప్రాసెస్. ఇది ఒక సిస్టమేటిక్ వెళ్ళే ప్రాసెస్. దట్ ఈస్ దట్ అచీవ్‌మెంట్. ఎట్ట పడితే అది చేస్తే వచ్చేది అచీవ్‌మెంట్ కాదు. ఓకేనా? ఒక డ్రైవ్ చేయాలన్నా, రోడ్డు మీద ఒక వెహికల్ డ్రైవ్ చేయాలన్నా అదొక ప్రాసెస్ అది. మన మైండ్ చెయ్యి పని చేసే పని చేస్తుంటది, కాలు చేసే పని చేస్తా ఉంటుంది డ్రైవింగ్ చేసే పర్సన్. గేర్లు వేసుకోవడం, ఎక్సైడ్ మార్చుకోవడం, బ్రేక్ వేసుకోవడం, కార్ గాని, బైక్ గాని. స్టిచ్చింగ్ చేసే పని పర్సన్ నీతో మాట్లాడుతూనే ఉంటాడు, టక్క స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాడు. ఎలా రౌండ్ తిప్పి స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాడు. ఏ వర్క్ అయినా కానీ ఓకేనా? అచీవ్‌మెంట్ అనేది అదొక యాక్టివిటీ కాదు. ఏదో ఒకసారి చేస్తే వచ్చేది కాదు. ఒక ప్రాసెస్, ఒక సిస్టమేటిక్ గా ప్రాసెస్ ను ఫాలో అవుతే వచ్చేది. కాబట్టి ఈ రోజు మనం వెస్టేజ్ లో గ్రోత్ తీసుకోవాలన్నా, ఏ బిజినెస్ లో కానీ, ఎక్కడ ఏ రంగంలో గానీ, ఏ విషయంలో అయినా నువ్వు గ్రోత్ తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఒకటే ఫార్ములా. డిసిప్లిన్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ హ్యాబిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు అచీవ్‌మెంట్ ఆర్ సక్సెస్. ఓకే లీడర్స్. మరి ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకొని నిజంగా అంటే మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది ఒకసారి చూసుకోండి. చిన్న మీకు అర్థమయ్యే విధంగా ఇదే సక్సెస్ ఫార్ములా అంట. చిన్నకి మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను అర్థమయ్యే విధంగా. సక్సెస్ ఇన్ బిజినెస్. మన బిజినెస్ లో గానీ ఎక్కడైనా గానీ సక్సెస్ అవ్వాలంటే ఈ డిసిప్లిన్ అనేది ఏంటంటే బేస్ టు సక్సెస్. బేస్. బేస్ అంటే ఏంటి? పునాది. ఒక వృక్షానికి బేస్ ఏంటి? ఒక చెట్టుకి, ఒక మంచి మామిడి చెట్టు నీకు కావలసినన్ని ఫ్రూట్స్ ఇవ్వాలి. బాగా గ్రోత్ పెరిగి పెద్దదైపోయి నీకు కావాల్సిన ఫ్రూట్స్ ఇవ్వాలి. ఒక పూల చెట్టు పెద్ద వృక్షంగా మారి నీకు కావాల్సిన ఫ్లవర్స్ ఇవ్వాలి అంటే
దానికి బేస్ ఏంటి అంటే, పునాది ఏంటంటే ఆ చెట్టు లేదా ఆ మొక్క లేదా ఆ వృక్షానికి ఉన్న వేర్లు, రూట్స్ ఇస్ ద బేస్. మన వెస్టేజ్ లో కానీ లేదంటే నువ్వు చేస్తున్న ఏ పనిలో గాని బేస్ ఏంటంటే ఈరోజు డిసిప్లిన్. నువ్వు డిసిప్లిన్ లేకుండా వర్క్ చేస్తున్నావంటే, ఒక చెట్టుకి వేలు లేకపోతే ఆ చెట్టు నిలబడకపోవడం ఎంత నిజమో, నువ్వు డిసిప్లిన్ లేకపోతే నువ్వు బిజినెస్ లో సక్సెస్ అవ్వు. అదే విధంగా ఒక బిల్డింగ్ కట్టాలన్నప్పుడు ఆ బిల్డింగ్ కి పునాదులు అనేవి లేకోకుండా, బేస్ అనేది లేకుండా ఇల్లు కడితే అది శాశ్వతంగా నిలబడుతుందా? భూకంపాలు గాని, పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు గాని, గాలిలు వచ్చినప్పుడు గాని, లేదా ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుందా అంటే, పునాది లేకుండా ఇల్లు కట్టడం అసాధ్యం. ఒక చెట్టుకు వేర్లు లేకుండా చెట్టు ఉండడం అసాధ్యం. ఒక జీవితంలో సక్సెస్ తీసుకోవాలంటే, నువ్వు చేసే రంగంలో, నువ్వు చేసే పనుల్లో పునాది లేకుండా నువ్వు సక్సెస్ తీసుకోవడం అసాధ్యం. సాధ్యం అవ్వాలి అంటే దానికి ఒక బిల్డింగ్ కి పునాది ఉండాల్సిందే, ఒక చెట్టుకు వేరు ఉండాల్సిందే, ఒక వర్క్ కి డిసిప్లిన్ అనేది ఉండవలసిందే. ఓకేనా? ఇక్కడ ఈ డిసిప్లిన్ తో స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, అది ఎక్కడికి వెళ్ళాలంటే కన్సిస్టెన్సీ. ఇందాక చెప్పాను కదా, సేమ్ ఇందాక చెప్పింది అనమాట ఫార్ములా, కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, ఒక చెట్టుకి ఒక కాండం అంటే ఒక కాండం అనేది ఎంత అవసరమో, అంటే ఒక చెట్టు అన్న తర్వాత కాండం లేకోకుండా ఉంటుందా? వేర్లున్నాయి, వేర్లున్నా కూడా కాండం లేకపోతే వృక్షం అనేది వస్తుందా? ఫ్రూట్స్ అనేవి వస్తాయా అంటే ఆప్షన్ లేదు కదా. అదే విధంగా ఒక బిల్డింగ్ కి నువ్వు పునాది వేసావు, కానీ నెక్స్ట్ పిల్లర్స్ స్లాబ్స్ లేకోకుండా నువ్వు ఇల్లు కట్టడం సాధ్యమవుతుందా? చూడండి, నేను పునాదులు, నీ దగ్గర డిసిప్లిన్ ఉంది కానీ దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్? హౌ యు విల్ కంప్లీట్ ద బిల్డింగ్? నువ్వు ఒక ఇల్లుని కంప్లీట్ చేసుకుని దాంట్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ పిల్లర్స్ లేకుండా నువ్వు బిల్డింగ్ ఎలా కడతావు? ఒక చెట్టు వేర్లు ఉన్నా సరే కాండం లేకోకుండా దానికి బ్రాంచెస్ ఎలా వస్తాయి? మరి డిసిప్లిన్ ఉన్నా సరే, డిసిప్లిన్ తో పాటు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది నువ్వు చేస్తున్న పనిలో ఉండి తీరాల్సిందే. లేకపోతే 100% గ్రోత్ ఉండదు. ఏ బిజినెస్ లో కూడా గ్రోత్ ఉండదు. మన గ్రోత్ కావాలి, ఆ గ్రోత్ ద్వారా సక్సెస్ తీసుకోవాలంటే మనం చేస్తున్న పనిలో కన్సిస్టెన్సీ ఉండాల్సిందే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి హ్యాబిట్స్. ఏదైతే నువ్వు డిసిప్లిన్ ఉందో ఆ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ చేసుకుంటూ దాన్ని ఒక అలవాటుగా నీ సబ్ కాన్షియస్ మైండ్ తో అసలు ఆలోచన లేకుండా చేస్తాం. ఓకేనా? అలవాటు అంటే ఏంటి? బ్రష్ చేసేటప్పుడు మనం అన్న ఆలోచిస్తామా? పేస్ట్ ఎలా పెట్టుకోవాలి, ఎలా తిక్కాలి, బ్రష్ ఆలోచిస్తామా? స్నానం చేసేది ఆలోచిస్తామా? బైక్ నడిపేటప్పుడు అనుభవం వచ్చేసిన తర్వాత ఆలోచిస్తామంటే లేదు, ఆటోమేటిక్ గా అవి జరిగిపోతాం. మనం సబ్ కాన్షియస్ మైండ్ తో జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ నువ్వు చేసే డిసిప్లిన్ కన్సిస్టెన్స్ గా చేసే వర్క్ కూడా ఆటోమేటిక్ జరిగిపోయే విధంగా నువ్వు మార్చుకోగలిగితే, హ్యాబిట్ గా మార్చుకోగలిగితే, అప్పుడు ఆ చెట్టుకి ఆ హ్యాబిట్స్ అనేది ఎంత అంటే, ఈ చెట్టుకి ఆ బ్రాంచెస్, ఆ లీవ్స్ ఎంత ఇంపార్టెంట్. ఫ్రూట్స్ రావాలంటే అవి కూడా ఉండాలి. ఈ చెట్టు వేర్లు ఉన్నాయి, కాండం ఉంది, బ్రాంచెస్ లేకపోతే ఫ్లవర్స్ ఎట్లా వస్తాయి? బ్రాంచెస్ లేకపోతే ఫ్రూట్స్ ఎలా వస్తాయి? అవకాశమే లేదు. నీలో డిసిప్లిన్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది, కానీ అది హ్యాబిట్ గా నువ్వు మార్చుకోలేకపోతే 100% సాధ్యమైతే కాదు. అదే ఒక బిల్డింగ్ చూసుకుంటే, నువ్వు ఇల్లు స్లాబ్ పునాదులు వేసేసి పిల్లర్స్ వేసావు, స్లాబ్ వేసావు, పక్కన గోడలు కట్టుకోకపోతే ఆ ఇల్లు నువ్వు అనుకునే విధంగా ఆ ఇంట్లో జీవించడానికి పనికి వస్తుందా? రాదు. ఓకేనా? ఎప్పుడైతే ఈ డిసిప్లిన్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ హ్యాబిట్ ఉంటుందో, దట్ ఈస్ ఈక్వల్ టు అక్కడ ఏమవుతుంది, అచీవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు అనుకున్న ఆ గ్రోత్ వచ్చేసి నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతావు. ఇన్కమ్ కావచ్చు, పిన్ లెవెల్ కావచ్చు, నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కావచ్చు. ఎప్పుడైతే ఒక చెట్టుకి వేర్లు బాగా ఆరోగ్యంగా ఉండి, దాని కాండం ఆరోగ్యంగా ఉండి, దాని కొమ్మలు, తన యొక్క ఆకులు ఆరోగ్యంగా ఉంటాయో, ఆ చెట్టు నుంచి నువ్వు కోరుకునే విధంగా నువ్వు ఫ్రూట్స్, ఫ్లవర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అనుకునే విధంగా ప్రాపర్ గా స్ట్రాంగ్ గా బేస్ వేసి, పిల్లర్స్ తో స్లాబ్ వేసి, ఆ గోడలు కట్టి అంతా రెడీ అవుతుందో, ఆ తర్వాత ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే నీ డ్రీమ్ హౌస్ గా మారుతుంది. నువ్వు డ్రీమ్ హౌస్ లో నువ్వు కోరుకున్న ఇంట్లో ఉండాలంటే పునాది లేకుండా ఇల్లు కడితే ఉంటావా? పిల్లర్స్ వేయకోకుండా స్లాబ్ వేయకపోతే కట్టున్నావా? ఈ రెండు వేసినా సరే, గోడలు కట్టి వాకిలి డోర్స్ అని విండోస్ పెట్టుకోతే ఉండగలుగుతున్నావు అంటే, ఈ మూడు లేకుండా ఇల్లు ఉండదు.
ఈ 3 లేకోకుండా చెట్టు ఉండదు. ఈ 3 లేకోకుండా బిజినెస్ లో గ్రోత్ ఉండదు. నువ్వు చేస్తున్న వర్క్ లో గ్రోత్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ తో పాటు అది కన్సిస్టెన్సీ గా మారాలి. ఆ కన్సిస్టెన్సీ గా చేస్తున్న వర్క్ హ్యాబిట్ గా మారాలి. దట్ లీడ్స్ యువర్ డ్రీమ్ రిజల్ట్. ఈ 3 ఉన్నప్పుడు అవి దేనికి దారి తీస్తాయంటే నువ్వు కోరుకున్న రిజల్ట్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను చెప్పినట్టు మన వెస్టేజ్ లో గ్రోత్ రావాలంటే డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. రెండోది మరి కన్సిస్టెన్సీ, మూడోది హ్యాబిట్. అయితే ఈ టాపిక్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే నేను ఈరోజు మరి మనము చాలా రోజుల నుంచి మన వెస్టేజ్ లో ఒక జూమ్ మీటింగ్ ద్వారా కూడా మనం సక్సెస్ అవ్వాలి అనేది కూడా చెప్పుకోవడం జరిగింది. అలా అని చెప్పేసి లైవ్ మీటింగ్స్ వద్దు అని కాదు, ఎవరు లైవ్ మీటింగ్స్ గురించి కామెంట్ చేసుకోవద్దు. జూమ్ మీటింగ్ అంటే ఏమంటున్నానంటే నేను ఒక 100 మందిలో ఈరోజు ఒక 10% ఆర్ 20% మెంబర్స్ మాత్రమే లైవ్ మీటింగ్ కి ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అనుకూల పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళ జాబులు, వాళ్ళ పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు అన్ని సరి చేసుకొని అనుకూలమైన వాళ్ళు వెళ్ళి ఉపయోగించుకుంటారు. మిగతా 80% మెంబర్స్ ఇక్కడ ఈ లైవ్ మీటింగ్ ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు జాబ్ చేస్తూ ఆ రోజు కంపల్సరీ జాబ్కి వెళ్ళవలసిన పరిస్థితి, కొంతమంది చిన్నపిల్లలు ఉండి ఇంట్లో నుంచి లేడీస్ బయటికి వెళ్ళలేని పరిస్థితి, కొంతమంది ఆర్థిక సమస్యల వల్ల ఇది వదిలేసి వాళ్ళు చేసి పని వదిలేసి మీటింగ్లకి రాలేని పరిస్థితి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పడానికి కారణాలు ఉంటాయి, మనం వినడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ 80 మెంబర్స్ ని మనము అద్భుతంగా వాళ్ళ బిజినెస్ లో గ్రోత్ అనేది ఇప్పించలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నాం వెస్టేజ్ గురించి లైఫ్ మీటింగ్ ద్వారా. మరి ఈ 80 మెంబర్స్ లో లైఫ్ లో కూడా బిజినెస్ లో కూడా గ్రోత్ ఇప్పించాలంటే ఏం చేయాలంటే మనం జూమ్ మీటింగ్ ని బాగా ఫోకస్ చేయడం జరిగింది. ఈ 80% 20% మెంబర్స్ తో పాటు 80% మెంబర్స్ కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ లోనే ఉండి ఉపయోగించుకుంటున్నారు. ఒక జాబ్కి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో ఆన్ ది వేలో బస్సులో కూర్చొని లేదా ఆటోలో కూర్చున్నా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బండి మీద వచ్చినా సరే చాలా మంది జూమ్ మీటింగ్లు ఉపయోగించుకుంటున్నారు. లేడీస్ ఇంట్లోనే ఉండి వాళ్ళ పని చేసుకుంటూ వింటూ ఉపయోగించుకుంటున్నారు. ఓకేనా? జూమ్ మీటింగ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోజుకి 3 మీటింగ్లు ప్లాన్ చేసాం. అందులో కన్సిస్టెన్సీ అంటున్నాం కదా. మరి మనం చేస్తున్న డిసిప్లిన్ తో చేస్తున్న పని కన్సిస్టెన్సీ ఎక్కడ ఉండాలంటే మనం రోజు లైవ్ మీటింగ్కి వెళ్ళగలమా? రోజు లైవ్ మీటింగ్ పెట్టగలమా? రోజు ఒక సీనియర్ లీడర్ చెప్పే మీటింగ్ అందుబాటులో ఉన్నాయంటే లేవు. ఆ సీనియర్ లీడర్ చెప్పే మీటింగ్ కూడా లేదా జూనియర్ చెప్పే మీటింగ్ కూడా క్రమము తప్పకుండా డిసిప్లిన్ ఒకటే ఉంటే సరిపోదు, కన్సిస్టెన్సీ ఉండాలి. మరి మనం చేస్తున్న లర్నింగ్ అనేది కూడా కన్సిస్టెన్సీ ఉండాలంటే ఒక జూమే మనకు పాసిబుల్ అవుతుంది. ఎవ్రీడే మనం ఏదో ఒక విషయం నేర్చుకోవాలంటే జూమే. మరి కనీసం 20 మెంబర్స్ కాకుండా ఈ 80% మెంబర్స్ ఎవరైతే మరి కొన్ని వాళ్ళకున్న అనివార్య కారణాల వల్ల స్ట్రక్ అవుతున్నారో వాళ్ళందరూ జూమ్ మీటింగ్ ఉపయోగించుకోవాలి. మరి ఆ జూమ్ మీటింగ్ ఎలా ఉపయోగించుకోవాలంటే విత్ డిసిప్లిన్. మరి మన జూమ్ మీటింగ్ లో డిసిప్లిన్ ఉందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే మరి 7 గంటలకు జూమ్ మీటింగ్ స్టార్ట్ అంటే 7:10కి మన క్లాస్ స్టార్ట్ చేస్తే 60 మంది వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారంటే 120 మంది వెళ్తున్నారు. 120 మంది అంటే ఇంకొక 50 నుంచి 60 మంది లేట్ గా జాయిన్ అవుతున్నారు. మరి లేట్ గా క్లాస్ జాయిన్ అవుతే వేర్ ఇస్ ద డిసిప్లిన్? మరి డిసిప్లిన్ లేకోకుండా మనకి ఎలా సక్సెస్ అవుతాం, గ్రోత్ ఎలా వస్తుంది? ఈ రోజు మేము వెస్టేజ్ లో ఉన్నాం కదా, మేము ప్రొడక్ట్లు వాడుతున్నాం కదా, మేము పని చేస్తున్నాం కదా. నువ్వు ఇన్ టైమ్ లో వెళ్ళాల్సింది ఎగ్జామ్ కి లేట్ గా వెళ్తే నువ్వు ఎగ్జామ్ కి అలౌ చేయరు, రాయడానికి ఆప్షన్ లేదు, జాబ్ రాదు, నీ లైఫ్ మారదు. మరి వెస్టేజ్ లో కూడా ఇన్ టైమ్ లో చేయవలసిన పని ఇన్ టైమ్ లో చేయకుండా అవుట్ టైమ్ లో చేస్తే నువ్వు చేస్తున్నావు, నువ్వు చెయ్యట్లేదు అని నేను చెప్పను, చేస్తున్నాం మనం. కానీ రిజల్ట్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే దేర్ ఇస్ నో డిసిప్లిన్. రెగ్యులర్ గా జాయిన్ అయ్యే డిసిప్లిన్ లో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారా అంటే దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. ఎందుకు అంటే వాళ్ళకి ఏ చిన్న కార్యం వచ్చినా ఏ చిన్న పని పన్నా జూమ్ పక్కన పెట్టేసి వాళ్ళ పనులకి వెళ్ళిపోతా ఉంటారు. రెండోది, మీరు రెగ్యులర్ గా జాయిన్ అయినా కూడా మైండ్ జూమ్ లో ఉండదు, అవుట్ సైడ్ ఉంటుంది మైండ్. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనుల్లో ఏదో అటెండెన్స్ కోసం కూడా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు సీరియస్ గా. ఎట్లా అంటే తప్పని పరిస్థితులు, జాబ్ చేస్తున్న వాళ్ళు తప్పని పరిస్థితులు చేస్తున్నారంటే పర్వాలేదు, హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, జాబ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ సీరియస్నెస్, నేను క్లాస్ లో ఉన్నాను, దీని రిజల్ట్ పొందాలంటే
నేను కూడా ఇక్కడ క్రమశిక్షణగా వినాలి, విన్నది నేర్చుకోవాలి, నేర్చుకుంది నా టీంకి ఏదైనా నేర్పించుకోవాలనే తపన అనేది ఉండాలి. అది ఒక హ్యాబిట్ గా మారాలి. శ్రద్ధగా క్లాసులను కూడా హ్యాబిట్ గా మారాలి ఆటోమేటిక్ గా. అంతేగాని కుదిరితే వినడం, కుదిరిపోతే వదిలేయడం కాదు. కుదిరించుకొని వినాలి, కుదిరించుకొనాలి. ఈ సాయంకాలం నాకు ఈ టైం మీటింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో చేయవలసిన పని ఎర్లీగానే కంప్లీట్ చేయాలి, లేదంటే మీటింగ్ అయిపోయిన తర్వాతనే చేసుకోవాలి. ఆ టైం నేను శ్రద్ధగా వినాలి అని ఒక అలవాటుగా మార్చుకోవాలి. మార్చుకుంటే ఇక్కడ గ్రోత్ వస్తుంది. మన మీటింగ్ లో గ్రోత్ రావట్లేదు. ఎప్పుడో 6 నెలల్లో 6 నెలలు కాదు, ఒక 3 మంత్స్ అయింది నేను 300 పైనే లింక్ తీసుకున్నా గానీ జనాల్లో మార్పు లేదు. దానికి కారణం ఫస్ట్ డిసిప్లిన్ మిస్ అవడం నాదే, ఇన్కన్సిస్టెన్సీ నాదే. కాబట్టి లీడర్ గా నా దగ్గరే లేనిది మళ్ళీ మీ దగ్గర నేను ఆశించలేను. కాబట్టి ఇన్ని రోజులు నేను ఎవరిది కూడా పెద్దగా దాని గురించి మాట్లాడుకోకుండా సరే నడుస్తుంది నడవనన్నాను. మరి ఆల్రెడీ నేను నా సమస్యల నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నాను. చిన్న సమస్యలు అయితే నేను కూడా దాన్ని ఎప్పుడూ ఎదిరించేవాడిని. పెద్ద సమస్యలు కాబట్టి ఈ రోజు నేను మీకు కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, కాబట్టి ఇప్పుడు నా వర్క్ నుంచి నేను బయటకు రాగలుగుతున్నాను. ఇక నుంచి అయినా సరే కొద్దిగా ఈ డిసిప్లిన్ ని ఫోకస్ చేద్దాం. నేను ఫోకస్ చేస్తాను, మీరు ఫోకస్ చేయండి. డిసిప్లిన్ గా మనం 7 గంటలకల్లా క్లాస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. 7:10కి అది రెగ్యులర్ గా వెళ్తుంది. ఎందుకంటే 7 గంటలకి 30 మంది జాయిన్ అవుతున్నారు. 120 మందికి జాయిన్ అయ్యే క్లాసు 7 గంటలకి 30 మంది జాయిన్ అవుతున్నారు. ఎందుకు 30 మంది జాయిన్ అవుతున్నారు? ఎందుకు మనము ఆ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఏం సాధిస్తున్నామని ఒకసారి ఆలోచించండి. ఆ 10 నిమిషాల్లో ఏం సాధిస్తున్నాం మనం లేట్ గా జాయిన్ అయ్యి? వేరే పనులు ఏమైనా సాధిస్తున్నాం అంటే ఏం లేదు. కానీ దానికి ఒక సీరియస్ గా దాని మీద మనము దృష్టి పెట్టకపోవడమే. నేను ఇన్ టైంలో జాయిన్ అవ్వాలి. నిన్న మేడం గారు, జ్యోత్స్న మేడం గారు క్లాస్ చెప్పినప్పుడు టెస్ట్ మోడల్ చెప్పారు. నేను మార్నింగ్ మీటింగ్, ఆఫ్టర్నూన్ మీటింగ్, ఈవినింగ్ మీటింగ్, నేను 10 మందిలో స్టార్టింగ్ జాయిన్ అయ్యే 10 మందిలో ఉండాలని నేను కోరుకుంటానండి. అదే విధంగా నేను పని లేనప్పుడే కాదు, పని ఉన్నప్పుడు కూడా జాయిన్ అవుతాను అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. దట్ ఈస్ ద డిసిప్లిన్. ఇంకా కొంతమంది ఉన్నారు, పర్వీన్ మేడం గారు, సౌజన్య గారు, ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్ గా వాళ్ళు 10 మెంబర్స్ లో ఉంటారు జాయిన్ అయ్యింది. సీనియర్స్ కొంతగా మంది ఉన్నారు, ధనలక్ష్మి గారు, దత్తునాయుడు గారు, ఇలా అంటే అందరి పేర్లు అని చెప్పిన కొంతమంది జాయిన్ అవుతారు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా జాయిన్ అవుతారు. ఆ డిసిప్లిన్ ఉంది, దాన్ని కన్సిస్టెన్సీ గా మెయింటైన్ చేస్తున్నారు. అలా మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని అలవాటుగా మార్చుకున్నారు. మార్చుకున్న వాళ్ళు ఈ రోజు సక్సెస్ అవుతున్నారు 100%. ఈ రోజు ఎవరైతే మేము ఇంకా సక్సెస్ అవ్వట్లేదు, మేము ఎవరైతే ఇన్కమ్ తీసుకోవట్లేదు, ఎవరైతే మేము అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతున్నామని ఎవరైతే మీకు మీ మనసులో క్వశ్చన్ గా ఉందో, మీరందరూ ఖచ్చితంగా ఈ మిస్టేక్లు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మార్చుకోండి. లేదంటే నేను డిసిప్లిన్ ఉంది, దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. ఓకేనా? కన్సిస్టెన్సీ ఉంది, డిసిప్లిన్ లేదు. నేను రెగ్యులర్ గా మీటింగ్ జాయిన్ అవుతాను, నువ్వు డిసిప్లిన్ గా ఇన్ టైంలో జాయిన్ అవ్వు, రైట్ టైంలో జాయిన్ అవ్వు. నువ్వు రైట్ టైంలో జాయిన్ అవుతావు, రెగ్యులర్ గా జాయిన్ అవ్వు. ఈ రెండు ఉన్నాయి. ఒక నెల చేస్తావు, 2వ నెల ఉండదు. కన్సిస్టెన్సీ క్రమం తప్పకుండా 2 నెలలు చేస్తావు, తర్వాత 2 నెలలు గ్యాప్ ఇస్తావు. దాన్ని హ్యాబిట్. ప్రతిరోజు మన బ్రతికున్న నాలు ఒక పేస్ట్ చేయడం కానీ, ఒక స్నానం చేయడం కానీ, ఒక టిఫిన్ చేయడం కానీ, ఒక టీ తాగడం కానీ, నిద్రపోవడం కానీ ఒక హ్యాబిట్ గా ఎలా మారింది? వెస్టేజ్ లో వర్క్ చేయడం కూడా హ్యాబిట్ గా మార్చండి. ఎందుకు రాదో చూపిస్తాను. నేను 4 సంవత్సరాలు పార్ట్ టైం చేసి ₹1,00,000 తీసుకునే వ్యక్తిని. ఇక్కడ నేను మాటలు చెప్పట్లేదు, నేను ఫాలో అయ్యి వర్క్ చేస్తూ నేను రిజల్ట్ ఆ వేలో వెళ్ళి నేను రిజల్ట్ తీసుకొని మీకు చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. ఒక్క వెస్టేజ్ కాదు, నేను చేసిన జాబ్ లో కూడా సక్సెస్ తీసుకున్నా చెప్పాను. ఒక్క జాబ్ కాదు, నేను వ్యవసాయంలో కూడా సక్సెస్ తీసుకున్నాను. అక్కడ కూడా బెస్ట్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్నాను. వ్యవసాయం చేసుకున్నప్పుడు కూడా అక్కడ చాలా ఉన్న నా సరౌండింగ్ పర్సన్స్ తో. నేను జాబ్ చేసినప్పుడు కూడా బెస్ట్ నేమ్ అండ్ ఫేమ్ పర్సన్ నేను తెచ్చుకున్నాను. అక్కడ బెస్ట్ పర్ఫార్మర్ గా ఒక నా పైన ఉన్న సుపీరియర్ లో రామాంజలి ద బెస్ట్ పర్ఫార్మర్. హీఈస్ ఎ డిసిప్లిన్ పర్సన్. అందుకే నేను వితౌట్ రెఫరెన్స్ తో 9 ప్రమోషన్ తీసుకుని ₹2,000 శాలరీతో 1,35,000కి వెళ్ళడం జరిగింది. అక్కడ అనుభవం, నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను. నేనేదో ఎక్కడో బుక్కుల్లో చదివినది మీకు తెచ్చి కథ చెప్పట్లేదు, క్లాస్ చెప్పట్లేదు, నా అనుభవం చెప్తున్నాను. ఈ రోజు వెస్టేజ్ లో వచ్చి కూడా నేను రిజల్ట్ తీసుకున్నా కాబట్టి చెప్తున్నాను. సింపుల్. మనలో ఉన్నది సరి చేసుకుంటే సక్సెస్ తీసుకుంటాం. ఉన్న విషయాలను సరి చేసుకోలేకపోతే సక్సెస్ తీసుకోలేము. కష్టపడుతున్నాం, కష్టపడంతో మనం కష్టపడట్లేదు అని చెప్పను, అందరూ బాగా కష్టపడతారు. కానీ సరి అయిన సమయంలో ఏం చెప్పుకుంటారు, చేయవలసిన పని చేయవలసిన సమయంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేదాన్ని డిసిప్లిన్ అంటారు, క్రమశిక్షణ అంటారు. క్రమశిక్షణ అంటే అది శిక్ష కాదు, నీ జీవితానికి మార్చే ఒక రూట్. మన జీవితాన్ని
లీడర్స్ అనంత